ఇటు శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబుపై పెన్షన్దారులు భగ్గుమంటున్నారు. గత 5 ఏళ్లుగా ఎలాంటి కష్టం లేకుండా వాలంటీర్ల ద్వారా పెన్షన్ అందుతోందని, ఇప్పుడు చంద్రబాబు వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మండిపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని భూస్థాపితం చేస్తామని అంటున్నారు. 5 ఏళ్ళు నోటికెళ్ళినప్పుడే కుటుంబం బాగుంది, ఇటు ఇంక రాలేదు అటు ఇంక రాలేదు, తెల్లసరి తలుపు గుద్దిచ్చాడు. ఇప్పుడు మా కళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు లేని వాళ్ళకి కష్టం, రాలేకపోతున్నాం. నాకు ఆయాసం వెళ్ళిపోతుంది, నాకు తెల్లసరికి వెళ్ళిపోయాడు మా అమ్మ అనుకొని. ఎందుకు ఈ బాధ ఎందుకు నాకు? ఎందుకు ఈ కళ్ళు లేక వాళ్ళని పట్టుకొని ఇలా పట్టుకొని బయట అనుకొని వచ్చాను. ముసలోళ్ళు ముడగోళ్ళు రాలేరు సరే కాక మేము పని మానేసి ఇక్కడ ఉండాలి. అదే వాలంటీర్ అయితే మా ఇంటికి 6 గంటకు వచ్చి డోర్ కొట్టి డబ్బులు ఇచ్చేది. ఇప్పుడు ఎంత బాధపడతామో తెలియదు. ఏడు చేస్తాము. ఇక్కడికి రావాలంటే ఏ పనైనా మానేసి రావాలి ఇక్కడికి. 3 ఏళ్ళతో ఎన్నాళ్ళు తింటున్నాము అదే చెప్పు. 6 గంటలు అయితే పోనా ఏ అవసరాలైనా మాకు వచ్చినా సరే, ఏ కీములు వచ్చినా మాకు వారంటీ వచ్చి చెప్పారు. మేము ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఎన్నాలో తిరగలము. ఇప్పుడు మాకు అన్ని ప్రభుత్వం బాగా చేస్తుంది. చేసినప్పుడు ఇప్పుడు మూడో తారీఖు వచ్చింది. ఇప్పుడు వరకు పింఛనీళ్ళు లేవు. వాటి మీద ఇబ్బంది పడినారు, మాకు ఇబ్బంది అవుతుంది. 6 గంటలకి మాకేమో తలుపులు గుద్ది మాకు పింఛనీ ఇచ్చేవారు, మేము తీసుకుండేవాళ్ళము. అలాంటి వేళ 3 రోజుల కానీ మాకు అందలేదు. ఇలాగా ఇది కొనసాగితే మరి ఇలాగే గల ఇబ్బందులు వస్తాయి. ఈ ప్రభుత్వం వస్తే నేను అనుకుంటాను. అన్ని జిల్లాల్లో కూడా ఇదే కనిపిస్తోంది. చంద్రబాబు నశించాలి అంటూ వయోవృద్ధులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఇంటింటికి వాలంటీర్లు ఇచ్చే పింఛన్లను చంద్రబాబు అడ్డుకోవడంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. వృద్ధులను మంచాల మీద పడుకోబెట్టి సచివాలయం దాకా తీసుకువెళ్లి పింఛన్ తెచ్చుకుంటున్న దయనీయ దృశ్యాలు చూపరులను ఆవేదన చెందేలా చేస్తున్నాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో పెన్షన్ కోసం సచివాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు అవతాతలు. చంద్రబాబు కుట్రల వల్ల తమకు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని మండిపడుతున్నారు వారు. గతంలో టీడీపీ పాలనలో పడిన కష్టాలు మళ్లీ గుర్తుకొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఏం చేశాడంటే వాలంటీర్కి వద్దన్నట్టు చెప్పాడు కదా. అయితే ఇప్పుడు పింఛన్కి వచ్చి గంటల ప్రకారం నిలబడి ఎండకు రాలేక పడిపోతామని తిరిగిపోతాయి. మేము అందుకే ఇక్కడికి వచ్చినాం, పొద్దున్నే వచ్చినాం. మాకు నాష్టాలు కూడా లేవు. ఇప్పుడు మళ్ళీ నాష్టా పోయి తీసుకోవాలి. ఎంత బాధ మాకు. మాకు బాగా ఇస్తుండ. మా వాళ్ళని కూడా మంచోళ్ళు. నిద్రపోతుంటే లేవగొట్టి ఇచ్చేది. ఏ పరిస్థితికి వచ్చిన అడుక్కున్న పరిస్థితికి వచ్చిన. అవును, ఇది కూడా మంచిదే కదా అంటా. ఏం మంచిది? మేము రాలేకపోయినా మాకేం మంచి. మా మహిళల కాడికి ఇడికి రావడం అవసరమా? వాళ్ళంట్లో వద్దు, వాళ్ళంట్లో వద్దనే. మా పరిస్థితి మేము ముసలి వరుణ మేము హాస్పిటల్ పెట్టి చూపి మందులు తెచ్చుకుని భర్త కాళ్ళు కూడా వచ్చినాయి. రూపాయలు లేకుండా హాస్పిటల్ పెట్టిండు. ఇవన్నీ ఆయన ఇంత మంచి చేస్తే ఆయనకి మోసం చేస్తే ఎట్ట? మా జగన్ అంటే జగన్ మా కడుపులో పుట్టిన బిడ్డ. ఇట్టోళ్ళు కమ్మాళ్ళు కానీ ఉంటే అసలు ఎవరు బతకలేదు.
అసలు మీకు మేమేం చేశాం, మమ్మల్ని ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ చంద్రబాబు టీడీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు పెన్షన్ లబ్ధిదారులు. చంద్రబాబు నశించాలి అంటూ వయోవృద్ధులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఇంటింటికి వాలంటీర్లు ఇచ్చే పింఛన్లను చంద్రబాబు అడ్డుకోవడంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. వృద్ధులను మంచాల మీద పడుకోబెట్టి సచివాలయం దాకా తీసుకువెళ్లి పింఛన్ తెచ్చుకుంటున్న దయనీయ దృశ్యాలు చూపరులను ఆవేదన చెందేలా చేస్తున్నాయి. చంద్రబాబు నశించాలి అంటూ వయోవృద్ధులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఇంటింటికి వాలంటీర్లు ఇచ్చే పింఛన్లను చంద్రబాబు అడ్డుకోవడంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. వృద్ధులను మంచాల మీద పడుకోబెట్టి సచివాలయం దాకా తీసుకువెళ్లి పింఛన్ తెచ్చుకుంటున్న దయనీయ దృశ్యాలు చూపర్లను ఆవేదన వ్యక్తం చేసేలా చేస్తున్నాయి. అసలు మీకు మేమేం చేశాం, మమ్మల్ని ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ చంద్రబాబు టీడీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు పెన్షన్ లబ్ధిదారులు. ఓవైపు వాలంటీర్ల ద్వారా ఇంటికే వస్తున్న పింఛన్ల పంపిణీని నిలుపుదల చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు పింఛన్ల పంపిణీ ఆపింది తామేనని టీడీపీ నేతలు విజయ గర్వంతో నిజాన్ని నిస్సిగ్గుగా చెప్తున్నారు. అవతాతలకు, దివ్యాంగులకు వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని అడ్డుకున్నది తామేనని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన ఉమ్మడి బీజేపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు వెల్లడించారు. రాజమహేంద్రవరంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల ద్వారా కూడా మొన్న ఫస్ట్ టైం రిటర్నింగ్ ఆఫీసర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు మా అధ్యక్షులు రెడ్డిమణి గారు అదే పని మీద రిటర్నింగ్ ఆఫీసర్ గారితో సుమారు 20 నిమిషాలు ఆర్గ్యుమెంట్ చేశారు. వాలంటీర్లతో మీరు పెన్షన్లు ఇప్పిస్తారు, మేము వచ్చి కంపల్సరీ అడ్డుకుంటాం, ఎందుకంటే వాళ్ళు పెన్షన్ తోటి ఆగరు, వాళ్ళు మరలా ఓటేయండి అని అడుగుతారు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా వస్తుందంటే డిఎస్పీ గారు కూడా ఇది వాస్తవం, మీరు కూడా దాన్ని కన్సిడర్ చేయండి అని చెప్పడం జరిగింది. రిటర్నింగ్ ఆఫీసర్ గారు స్పందించే తీరు చూసి ఆయన చేతిలో కూడా లేదని అర్థం చేసుకునే మేము చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారి దృష్టిలో తీసుకెళ్ళడం, వాళ్ళ ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం, ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ రోజు నుంచి పెన్షన్స్ కానీ నెక్స్ట్ మంత్ పెన్షన్స్ కానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదని చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. చంద్రబాబు కుట్రల వల్లే పెన్షన్ కోసం ఎదురుచూపులు తప్పట్లేదని మండిపడుతున్నారు లబ్ధిదారులు. ప్రతి నెల ఇంటికి వచ్చే పెన్షన్ ఈసారి ఆలస్యం కావడంతో ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. వాలంటీర్లపై తమపై కక్ష పెంచుకున్న చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్తామని అంటున్నారు. చంద్రబాబు నశించాలి అంటూ వయోవృద్ధులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఇంటింటికి వాలంటీర్లు ఇచ్చే పింఛన్లను చంద్రబాబు అడ్డుకోవడంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. వృద్ధులను మంచాల మీద పడుకోబెట్టి సచివాలయం దాకా తీసుకువెళ్లి పింఛన్ తెచ్చుకుంటున్న దయనీయ దృశ్యాలు చూపర్లను ఆవేదన చెందేలా చేస్తున్నాయి. అసలు మీకు మేమేం చేశాం, మమ్మల్ని ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ చంద్రబాబు టీడీపీపై ప్రశ్నలు సంధిస్తున్నారు పెన్షన్ లబ్ధిదారులు. వాలంటీర్లపై ఆంక్షలు విధించడంతో నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో పెన్షన్దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయాల వద్ద పెన్షన్ కోసం ఎండలోనే పడిగాపులు కాస్తున్నారు.
వాలంటీర్లు ఉంటే ఇంటికొచ్చి పెన్షన్లు ఇచ్చేవారని, ఇప్పుడు వారు లేక ఎండలో తిరగలేకపోతున్నామని వాపోతున్నారు. ఎండ తీవ్రతతో పలువురు పెన్షన్దారులు కళ్ళు తిరిగి పడిపోయారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో పెన్షన్ డబ్బుల కోసం లబ్ధిదారులు సచివాలయాలకు క్యూ కడుతున్నారు. ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నారు. చంద్రబాబు చేసిన కుట్ర వల్ల పెన్షన్ మండుటెండలో గంటల తరబడి ఉండాల్సి వస్తోందని మండిపడుతున్నారు. వారు తమను ఇంత ఇబ్బంది పెడుతున్న చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని అంటున్నారు పెన్షన్దారులు.